Hi, hello, good morning. This is Venugopal, Faculty of English. Now we are going to start the syllabus for General English. It is useful for all competitive examinations. Let us discuss the syllabus, each and every topic. Now we see the first all syllabus content. First one is the comprehension passes, odd words, closest meaning, word relation, analogy, choose the right word, error finding or correction of sentence, identify the sentence, prefix, suffix and homophones, antonyms and synonyms, sentence pattern, joining sentence, fill in the blanks or paragraph, sentence transformation, jumbled sentence, spelling test, idioms and phrases, and sentence completion, substitution or word or sentences, basic grammar, and writing skills, essay writing. So these are the components or contents of general English. అయితే ఈ సిలబస్ మనం అందులో 3-4 టాపిక్స్ని కలిపి ఒకే టాపిక్ పేరుతో మనం చెప్పుకోవచ్చు అండి. సింపుల్గా ఈ మొత్తం 20 టాపిక్స్ని కూడా మనం 3 టాపిక్స్ చేసేయచ్చండి. సింపుల్గా 3 టాపిక్స్. వన్ ఆఫ్ ది ఫస్ట్ టాపిక్ ఈజ్ వొకాబులరీ. సో టోటల్ 20 టాపిక్స్ని కూడా మనం చేయొచ్చండి 3 టాపిక్స్లో. ఒకటి వొకాబులరీ చేయొచ్చండి, వొకాబులరీ. రెండవది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ అని ఈ 3 టాపిక్స్ కింద మనం చెప్పుకున్న టాపిక్స్ వస్తాయి సార్. సపోజ్ చూడండి సార్, ఇక్కడ ఆడ్ వర్డ్స్, కాంప్రహెన్షన్ పాసెస్, క్లోజెస్ట్ మీనింగ్, వర్డ్ రిలేషన్, ఎనాలజీ, చూస్ ద రైట్ వర్డ్, and prefix and suffix, antonyms, synonyms, these are all comes under vocabulary. సరే, ఇవన్నీ vocabulary బేస్ చేసుకుని ఉండే గ్రామర్ టాపిక్స్ అనేవి. అదే కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సెంటెన్స్ కంప్లీషన్, బేసిక్ ఓకే సబ్స్టిట్యూషన్స్ కానీ, సరే ఇవన్నీ కూడా vocabulary బేస్ అండి. vocabulary అనే ఒక అంబ్రెల్లా కింద ఇవన్నీ వస్తుంటాయి సార్. చూసినట్లయితే వొకాబులరీ నేర్చుకునేటప్పుడు దెర్ ఆర్ 3 టెక్నిక్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే వొకాబులరీలో ఫస్ట్ వన్ రూట్ వర్డ్స్. ఇందాక చెప్పుకున్న 9th వన్ చూడండి, ప్రిఫిక్స్ సఫిక్స్ అన్నాం. దీన్నే షార్ట్కట్లో రూట్ వర్డ్ బేస్ అంటాం మనం. ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ అంటే రూట్ వర్డ్స్. హోమోఫోన్స్ అంటే 2 or 3 వర్డ్స్ ప్రొనౌన్స్ సిమిలర్లీ. అంటే 2 or 3 వర్డ్స్ ప్రొనౌన్స్ సిమిలర్లీ బట్ మీనింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ స్పెల్లింగ్ ఇస్ డిఫరెంట్. అలాంటివన్నీ కూడా వొకాబులరీ పార్ట్స్ వస్తాయి సార్. యాంటోనిమ్స్, సినానిమ్స్, ఇవి కూడా సార్. ఇవన్నీ కూడా రూట్ వర్డ్ బేస్ చేసుకుని చెప్పేయచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఫిల్ అనే వర్డ్ ఉందండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ అంటే లైక్ అంటే మీనింగ్, మిస్ అంటే హేట్ అని అర్థం, ఆర్ డిస్లైక్. సపోజ్ ఫిల్ అంటే లైక్ ఆర్ లవ్ అని చెప్తాం సార్. ఫిలాంథ్రోప్ అంటాం. Philanthrope means lover of mankind, one who helps human beings in society. వాటిని ఫిలాంథ్రోప్ అంటాం. మిసాంథ్రోప్ అంటే వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్, మనుషుల్ని వ్యతిరేకించే వ్యక్తిని ఏమంటామంటే మిసాంథ్రోప్ అంటాం. ఫిలాంథ్రోప్ అంటే పక్క మనిషిని సాయం చేయడం, సాటి వాళ్ళకి ఆదుకోవడం, అలాంటివి ఉంటాయి సార్. ఇవి రూట్ వర్డ్స్ అండి, షార్ట్ కట్స్. ఫిలాంథ్రోప్, మిసాంథ్రోప్. ఫిల్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా దాని మీనింగ్ లవ్ ఆర్ లైక్ అని అర్థం సార్. ఫిలాంథ్రోప్, ఫిలోగామిస్ట్, ఫిలోజెనిస్ట్, చాలా వర్డ్స్ ఉంటాయి సార్. ఇలా మనం రూట్ వర్డ్ బేస్ చేసుకుని ఇవన్నీ కవర్ చేయొచ్చండి. ఇక్కడ చాలా టాపిక్స్ ఏంటంటే చిన్న టాపిక్స్ సెపరేట్ చేశాడు కానీ ఇందులో మన 7-8 టాపిక్స్ ఒకే టాపిక్ కింద వస్తుండే సార్. సో మన ఈ సిలబస్ మొత్తం కూడా వొకాబులరీ బేస్ ఉంది సార్ ఎక్కువగా. సో ఆ విధంగా చూద్దాం మనం. సార్ చూద్దాం సార్. ఫస్ట్ వన్ కాంప్రహెన్షన్ పాసెస్ అండి. In examination point of view, there is a given lengthy or shortened passage. Below the passage, 5 or 6 questions are there. We have to answer them. Sir, comprehension passage-లో ఆన్సర్ చేయాలంటే పాసేజ్లో ఉన్న వొకాబులరీ మంచి కమాండ్ ఉండాలండి మనకి. వొకాబులరీతో పాటుగా గ్రామర్ కమాండ్ ఉండాలి. అలా ఉంటేనే మనకి ఆ పాసేజ్ అర్థమవుతుంది మనకి. వొకాబులరీలో చెప్పాము కిందాక సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, idioms and phrases, phrasal verbs, spellings, ఇవన్నీ వొకాబులరీ పార్ట్ కింద వస్తాయి సార్. వీటన్నిటిని టాపిక్ వైజ్గా నేర్చుకుంటే ఇందులో మోర్ దాన్ 10 టాపిక్స్ కవర్ అవుతుంటాయి.
సపోజ్ ప్రిఫిక్స్ అని, సఫిక్స్ అని, హోమోఫోన్స్ అని, రూట్ వర్డ్స్ అని, ఇవన్నీ కూడా యాంటోనిమ్స్, సినోనిమ్స్ అని కూడా ఒకే టాపిక్ కింద వస్తుంటాయి. బేసిక్ గ్రామర్ అంటే దీనిలో చాలా పాయింట్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ వస్తుంది, అలాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అలా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ చెప్పచ్చు మనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇంగ్లీష్లో వెరీ బేసిక్ అండి. ఈ 3 టాపిక్స్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంపాసిబుల్ సార్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకి 8 ఉంటాయి సార్. ఫస్ట్ వన్ ఈజ్ నౌన్, సెకండ్ ప్రొనౌన్, థర్డ్ వర్బ్, ఫోర్త్ అడ్వర్బ్, ఫిఫ్త్ అడ్జెక్టివ్, సిక్స్త్ ప్రిపోజిషన్, ఎయిత్, సెవెంత్ కంజంక్షన్, అండ్ ఫైనల్లీ ఇంటర్జెక్షన్. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తయారు. సో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్. ఇది మీకు ఇచ్చిన సిలబస్ని అనలైజ్ చేయడం కోసం ఇక్కడ రాసాం సార్. అది ఈ సిలబస్ని టాపిక్ వైజ్గా మనం నేర్చుకుంటాం. టాపిక్ వైజ్గా నేర్చుకుంటాం సార్, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఇలా ఇవన్నీ మనం చెప్పుకోవచ్చండి. తర్వాత ఈ జంబుల్డ్ సెంటెన్స్ అండి. జంబుల్డ్ అంటే 4 or 5 sentences ఆర్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఆ 5 sentences ఆర్ అరేంజ్డ్ ఇన్ డిస్ మేనర్ ఆర్ ఇన్కరెక్ట్ మేనర్. ఆ 5 sentences కూడా ఇన్కరెక్ట్ మేనర్లో అమర్చుతాడు, ABCDE ఆప్షన్లో. ఆ 5 sentences ఒక ఆర్డర్లో పెట్టుకుంటే ఒక చిన్న ప్యాసేజ్ తయారవుతుంది సార్. అందులో ఒక స్మాల్ ప్యాసేజ్ అనేది తయారు చేయబడుతుంది. కాబట్టి ఆ జంబుల్డ్ సెంటెన్స్ అంటే ఉల్టా ఇస్తాడు. మిస్ అరేంజ్మెంట్, డిస్అరేంజ్మెంట్ ఉన్న 5 వాక్యాలని అన్ని వాక్యాలు ఒక ఆర్డర్లో పెట్టుకున్నట్లయితే ఒక కంప్లీట్ మీనింగ్ఫుల్ ఒక పాసేజ్ తయారవుతుంది. దానికి కూడా మనం షార్ట్ కట్స్ నేర్చుకుంటాం సార్. సెంటెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఒక సెంటెన్స్ని పలు విధాలుగా రాయడం, ట్రాన్స్ఫార్మేషన్, చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్లో, కాంప్లెక్స్ సెంటెన్స్ని కాంపౌండ్లో ఇలా చెప్పుకోవచ్చు. అలాగే యాక్టివ్ వాయిస్ ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో, ప్యాసివ్లో ఉండే యాక్టివ్ వాయిస్ రాయగలుగుతాం. అంటే వీ కెన్ రైట్ ఇన్ మెనీ వేస్ ఇన్ వన్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ని అనేక రకాలుగా రాయటాన్ని ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటాం మనం. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటాం. మరి స్పెల్లింగ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైకాలజీ అనే వర్డ్లో పీ సైలెంట్ అండి. పియోన్ స్పెల్లింగ్లో PEON, పియోన్. అలాగే టెరిడోఫైటా, న్యూమోనియా అనే డిజార్డర్ ఉంటుందండి, పీ సైలెంట్, న్యూమోనియా. అలాగే సునామీ అంటాం, T సైలెంట్, TSUNAMI. ఇది ఓరల్ ఎక్స్ప్లెనేషన్ అండి. మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఐ విల్ రైట్ ఆన్ బోర్డ్, డోంట్ వరీ. సో ఇది మనకి సిలబస్ మీకున్నది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది సార్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం తర్వాత స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.